అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రస్తుతం రైతులైతే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఎండాకాలం రాకముందే పంట పొలాలు అయితే ఎండిపోతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇటు చూసినట్లయితే తంగలపల్లి దగ్గర కొంతమంది రైతులైతే రోడ్డెక్కి నిరసన తెలిపిన పరిస్థితి సైతం చూడడం జరిగింది. ఇప్పుడైతే మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామ శివారులో ఉన్నటువంటి పొలాల దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే పొలాలు అయితే ఎండిపోయి రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనతో పాటు అయితే ఒక రైతు ఉన్నాడు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఏమే సార్ ఇప్పుడు మేము వరే సూట్ల వాటర్ లేకపోవడంతో నెలకు వస్తే నెల వారుతుందంటే పంట చేతికి వచ్చే టైంకు నెల అయితే పంట చేతికి వస్తుండే. ఈ టైంలో వాటర్ లేకపోవడంతో తీవ్ర నష్టపోవడం జరిగింది. ఓకే, అంటే మీరు ఎన్ని ఎకరాలు వేసారు, ఏమేమి వేసారండి సార్? మేము వరేసాము 2 ఎకరాల 15 గుంటలు వేస్తే ఎకరం 10 గుంటలల్లా ఎండిపోవడం జరిగింది. కరెంటు ఓ రోజు పోవడం ఓ రోజు రావడం వల్ల అట్లా బోర్లు కూడా దెబ్బతినడం జరిగింది. ఓకే, అంటే ప్రస్తుతం చూసినట్లయితే ఇంకా ఎండాకాలం సైతం ఇంకా రానేలేదు, ఇప్పుడైతే ఇంకా చలికాలమే ఉంది. అయినప్పటికీ సైతం ఎండలైతే తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అయితే కొంత పంట పొలాలు అయితే ఎండిపోతున్నాయి, రైతులు అయితే వెల్లడిస్తున్నారు కదా. దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయి అంటే కూరగాయలకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా పత్తి పొలాలకు సంబంధించి ఏం చెప్తారు? ఇంకా పత్తి చెప్పారంటే ప్రస్తుతానికి ఇక రావడం సీజన్ స్టార్ట్ కావబోతుంది. 2 నెలలు ప్రస్తుతం నడుస్తుంది. కాకపోతే నెక్స్ట్ 3 నెలల వరకు ఇంకా రానున్న సిచ్యువేషన్ చూస్తే చాలా ఎండలు ముదిరే కాలం ఉంది. కాకపోతే ఇప్పుడు వేసిన రైతులు పంట కోసుకునే దాకా గ్యారంటీ పండుతుందా ఎండుతుందా అన్న గ్యారంటీ ఏమీ లేదు. ఓకే, అంటే ఇప్పుడైతే మధ్యమానేరు జలాశయానికి సంబంధించి మొన్నటి వరకు అయితే నిండు కుండలు అయితే తలపించడం జరిగింది. ఇప్పుడు మరి ఎందుకు ఇంత సమస్య ఎందుకు వచ్చింది? భూగర్భ జలాలు ఎందుకు అడగంటున్నాయని భావిస్తున్నారు? ప్రస్తుతానికి మనం ఉన్న ఈ ఏరియాకు ఒక్క కాలువ కానీ ఏదన్నా సౌకర్యం కానీ వాటర్ సౌకర్యం ఏమీ లేదు. ఓన్లీ వర్షాకాలంలోని వర్షాలు కురవడం వల్ల చెర్లు నిండడం వల్ల ఆ జలపాతం తప్ప మరి ఇంకో జలపాతం లేదు. ప్రస్తుతానికైతే ఒక చిన్న కాలువ కానీ పెద్ద కాలువ కానీ ఎలాంటి సమస్యలు లేవు, సౌకర్యించలేరు కూడా. బాగా వాటర్ జలం బాగా కష్టంగా ఉంది ఈ ఏరియాకు. ఓకే, అంటే ఎవరైనా అధికారులు వస్తున్నారా? ఇంతవరకు అయితే ప్రస్తుతానికి మా దిక్కైతే ఏ అధికారులు కూడా రాలేదు ఇంతవరకు అయితే. ఓకే, మరి ఇట్లయితే మరి మీ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నిండా ఇంత పెట్టుబడులు పెట్టి చేసినాం. ఇప్పుడు పరిస్థితి అంటే ఒకరిద్దరే అయితే ఎవరు చేస్తారు, ఎవరు ఎదుర్కొంటారు? ఏ నాయకులు కూడా అచ్చుడు లేదు, చేసుడు లేదు. అంటే మీకు బావి ఉందా, మరి మోటార్ ఉందా? ఏంది బావి? ప్రస్తుతానికి 13 గదాలు దిగిన బావి ఉంది. అందులోని బోరు ఉండే, బోరు కూడా కడిగిపించి ఒక 40,000 దాకా లాస్ అయినాం, కడిగించినాం. అది కూడా పోస్తాయేమో అని అట్లా కూడా పొలాలు వేసినాం. వాటర్ కూడా గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం వల్ల బోరు కూడా ఎత్తిపోయింది. అది కూడా వాటర్ కూడా వస్తలేదు. కరెంట్ వస్తుందా? కరెంట్ వస్తుంది, ఒక్కొక్క రోజు పోతుంది, ఒక రోజు వస్తుంది, ఒక రోజు పోతుంది. పోయినాడు 4-5 గంటల దాకా పోతుంది కరెంటు. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు మోటార్లు సైతం కాలిపోతున్నాయని అయితే కొంతమంది రైతులు అయితే లబోదిబ్బమంటున్న పరిస్థితులు అయితే మనమైతే చూడడం జరుగుతుంది. మేమైతే లక్షలు ఖర్చు పెట్టి అయితే వ్యవసాయం అయితే చేస్తున్నాం, అయినప్పటికీ సైతం మాకు అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయని చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు మీ మోటార్ ఏమైనా సమస్యలు వస్తున్నాయి? ఇక్కడ కూడా సమస్యలు వస్తున్నాయి. అదేంటి ఇప్పుడు 3 రోజులు వస్తుంది పోసిన మోటార్, ఇవాళ సడన్గా రాత్రి వచ్చేసరికి మోటార్ పోయడం లేదు. ఇప్పుడు మెకానిక్ను పిలిస్తే అది గాలిపోయింది అంటున్నాడు. మరి ఓకే, అంటే ఎంత అవుతుందండి మరి ఇప్పుడు దానికి ఖర్చు ఎంత అవుతుంది? మళ్ళీ మినిమం ట్రాక్టర్ తోటి గుంజించి చేసిన దానికి అన్ని 10 నుంచి 15,000 లోపు ఖర్చు రావచ్చు. ఓకే, అంటే ఇక్కడ ఎంతమంది రైతులు ఇట్లా నష్టపోతున్నారు? ఇప్పుడు నష్టపోతున్నారు అంటే ఇక సడన్ గా దగ్గర కొలు తెస్తాయి, దూరం తెలియదు కదా. ఇప్పుడు మా దగ్గర ప్రస్తుతానికి ఇక్కడ ఒకటి అయింది, ప్రస్తుతానికి ఆడొకటి అయింది. ఈ ఏరియాలో అయితే 2 బోర్లు కాలిపోవడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడైతే మీరైతే కొంత వరి వేయడం వల్ల కొంత నష్టపోయారు. ఎంతవరకు అయితే పెట్టుబడి పెట్టడం జరిగింది? మినిమం 30,000 నుంచి 40,000 దాకా పెట్టుబడులు పెట్టడం. ట్రాక్టర్ దున్నినాయి, మందు బస్తాలు చల్లినాయి, మందులు కొట్టినాయి, ఎరువులు ఫెర్టిలైజరీ ఒక 30 నుంచి 40,000 దాకా లాస్ కావడం జరిగింది. అంటే ఇప్పుడు ఎన్ని రోజులకైతే ఇంకా పంట చేతికి వచ్చే పరిస్థితి? మినిమం వాటర్ ఉన్నట్టుంటే ఒక నెల రోజులు, తర్వాత 10-15 రోజులు వరుస పలసా నీళ్ళు పెట్టుకున్నా సరిపోతుంది. మినిమం ఒక నెల నుంచి నెల 20 రోజులు అయితే అయిపోయి పంట చేతికి వచ్చే క్రమంలో ఈసారి వాటర్ ఇంత చేలించిపోయింది. అంటే పోయినసారి కూడా ఇదే సమస్య ఎదుర్కొన్నారా మీరు? పోయినసారి ఇంత జల్దీ రాలేదు సమస్య, ఇంత వాటర్ ఇంత తొందరగా కరువు రాలేదు, వాటర్ కరువు. మరి ఎట్లా ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు? ఫైనల్ గా మేము కోరుకోవాలి, ఇప్పుడు చేసే అవకాశం ఏముంది? ఏమీ లేదు ఇప్పుడు ఇక దానికి. ఓకే, ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే మరికొంతమంది రైతులు అయితే ఉన్నారు. మీరేం వేశారండి? మేము కూడా పొలం వేసినాం సార్. పొలం వేసారు. ఓకే, ఎట్లా ఉందండి పరిస్థితి? అంటే రైతులకు సంబంధించి ఏం చెప్తారు? సేమ్ ప్రాబ్లం ఇలానే ఉన్నది. మేము ఏమనుకున్నామంటే మాకు అటు సైడ్ కింది సైడ్ కొన్ని కాలువలు ఉన్నాయి. ఆ కాలువలు అటు సైడ్ మన వాళ్ళకు చాలా పనిచేస్తున్నాయి. మాకు ఈ సైడ్ చిన్నగా ఏదో కాలువనన్నా లేకపోతే సేర్లలో కొన్ని వాటర్ నింపడం వల్ల ఏదైనా ఉంటే కింద భూగర్భ జలాలు కొంచెం వాటర్ వచ్చే అవకాశం ఉన్నది. చాలామంది ఇలా వాళ్ళు ఇప్పుడు కరెక్ట్ వేసే టైం అంటే ఇంకొక 15-20 రోజులు అయితే అన్నీ ఈయన టైంలో అయినాయి. ఆ పరిస్థితిలో ఇప్పుడు కొంచెం అందరూ నోరు తెలుసుకొని ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఓకే, అంటే ఎంతవరకు నష్టం వస్తుంది ఒక్కొక్క రైతుకు వచ్చేసి సగటున? సరిగా మినిమం ఇంత అంత అనేది ఏం లేదు. ఒకళ్ళకి 20 గుంటలు, ఒకళ్ళకి 10 గుంటలు, ఒకళ్ళకి 15 గుంటలు, ఒకళ్ళు 20 ఎకరం ఇట్లా కొన్ని పోతున్నాయి. ఈ సైడ్ మొత్తం వాటర్ కష్టం. ఓకే, మరి ఏం చెప్తారు ఫైనల్గా అయితే? అధికారులను కావచ్చు, అంతేకాకుండా రోజులకు కూడా వాటర్ లేకుండా చాలా ఇబ్బంది ఉన్నాయి. ఓకే, అధికారులు అంటే మా సైడ్ కొంచెం వీళ్ళు పట్టించుకొని ఏదైనా చెరువులు నింపడమా లేకపోతే కెనాల్కు కొంచెం
చిన్న ఏదో చిన్న కాలువలు అవో ఇవో సాయం చేస్తే మాకు కొంచెం ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మేము కూడా అనుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం. మనతో పాటు అయితే రైతులైతే మాట్లాడడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం రైతులైతే అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం. పంట పొలాలకు సంబంధించి పూర్తిగా ఎండిపోయిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. భూగర్భ జలాలు సైతం పూర్తిగా అడుగంటున్నాయి. ప్రస్తుతం చూసినట్లయితే ఇంకా ఎండాకాలం సైతం రాకుండానే ఇప్పుడైతే ఎండలైతే మండుతున్న పరిస్థితి అయితే మనమైతే ఇక్కడైతే అబ్జర్వ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, జగిత్యాల కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, కరీంనగర్కి సంబంధించి అయితే ఎండలు తీవ్ర స్థాయిలో ఉన్న పరిస్థితి అయితే మనమైతే అబ్జర్వ్ చేయవచ్చు. దీనికి సంబంధించి రైతులు కొంత నీటిని కావచ్చు, అంతేకాకుండా చెరువుల్లో నీటిని నింపే ప్రయత్నం చేయాలి. అధికారులైతే వేడుకుంటున్న పరిస్థితి అయితే మనమైతే ఇక్కడ కరీంనగర్ జిల్లా ఘర్షకుర్తి మండలం పరిసర ప్రాంతాల్లో చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.